కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం జరిగిన ఎన్నికల్లో 13 మందితో నూతన కార్యవర్గం ఎంపికైన సంగతి తెలిసిందే. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయంలో గవర్నింగ్ బాడీ సభ్యులు స్వాతి ప్రసాద్, అంజిబాబు, సాయినాథ్ తదితరుల పర్యవేక్షణలో నూతన అధ్యక్షుడు ఆర్వి రాజేష్, కార్యదర్శి డి మోహన్, కోశాధికారి పి చైతన్య, ఉపాధ్యక్షులు సిహెచ్ఎస్ పల్లం రాసు, వి గోపీనాథ్, జాయింట్ సెక్రటరీ ఎస్కే చిష్టి, డి ఏడుకొండలు, కార్యవర్గ సభ్యులు గుండు శ్రీనివాసరావు, ఆకెళ్ల శ్రీనివాస్, ఎంవి రమణ, అనసూరి సూర్యనారాయణ, ఎం సత్యసాయి కిషోర్, కె మహాలక్ష్మి క్లబ్ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణ పత్రం సమర్పించారు. నూతన కార్యవర్గానికి ఆలయ కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, పుల్లా శ్రీరాముల ఆధ్వర్యంలో స్వామివారి దర్శనం చేసుకుని వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గవర్నింగ్ బాడీ సభ్యులు నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. స్వామివారికి సంబంధించిన కానుకలు మొక్కుబళ్ళు కుండీలో మాత్రమే వేయవలను. కుండీలో వేసిన మాత్రమే స్వామివారికి చెందిన భక్తులు గమనించగలరు. భావనారాయణ స్వామి నమః. స్వామివారికి సంబంధించిన సరే ఉండు నన్ను ఉండాలి ఫోటో పెట్టచ్చు అయిపోయాయి కదా. నువ్వు ఇప్పుడు వచ్చావు మనోడు కావాలంటాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గవర్నింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎంతో ప్రశాంత వాతావరణం జరిగింది. 133 మంది ఓటర్లకు గాను 127 మంది వారు ఓటు వినియోగించుకొని మా 13 మంది ఉన్న ప్యానల్ ప్రతి ఒక్కరిని ఎంతో విజయంగా అవకాశం కల్పించారు. ఈరోజు భీష్మేకాదశి కావడంతో ప్రమాణ స్వీకారం చేసి అనంతరం భావనారాయణ స్వామి గుడికి దర్శించుకుని ఈ రోజు నుంచి ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పామో ప్రతి ఒక్కటి నెరవేర్చే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ రూపంగా తెలియజేస్తున్నాను.